ట్రైలర్ చూస్తే బిజినెస్ బిజినెస్ అన్నారు. ఆ బిజినెస్ ఏంటో మాట్లాడుకుందాం. హాయ్ హలో ఫిలిం లవర్స్, ఈరోజు మన మూవీ రివ్యూ వచ్చేసి హే బలవంత్. హే భగవంత్ కాస్త బలవంత్గా మారింది. బట్ ఆ మూవీని జస్ట్ ఇప్పుడే నేను చూసి రావడం జరిగింది. ఇన్ డెప్త్ గా మూవీ గురించి మాట్లాడుకోవడానికి ముందు డైరెక్టర్ గారికి ఒక చిన్న విషయం చెప్పాలి. సినిమా అంటే ఒక ఆర్ట్ అంటే మనం గోడ మీద చూసే ఆర్ట్ కాదు, అది కూడా ఒక ఆర్టేని అనుకోండి. ఎవడైనా ఏదైనా ఒక పని చేస్తున్నాడు అంటే దానికి సంబంధించి వాడి కదా ఆర్ట్. బాగా చెప్పానా? బోల్తా పడిందా? సరేలే. ఫైనలీ బలవంత్ మూవీ టైటిల్ చేంజ్ చేయడానికి ప్రాపర్ రీజనే దొరికింది అనుకుంటా సెన్సార్ వాళ్ళకి సినిమా చూసిన తర్వాత. అందుకే భగవంతుని కాస్త బలవంతుగా మార్చేశారు. సుహాస్ గారికి సరైన హిట్స్ లేవు అనుకున్న ప్రతిసారి డిసప్పాయింట్ చేస్తూ వెళ్తున్నారు భయ్య. ఏ బలవంత్ ఈ మూవీతో కూడా అదే జరిగింది. అంటే పర్టికులర్ గా సినిమా బాగలేదు అని చెప్పను, పర్లేదు. కొన్ని పోర్షన్స్ అయితే బాగా ఎగ్జైట్ చేస్తాయి, బాగా నవ్విస్తాయి, అలాగే ఏడిపిస్తాయి కూడా ఎమోషనల్ గా. పర్టికులర్ గా ఇంటర్వెల్ బ్లాక్ ఉంది. అందుకే అన్నాను డైరెక్టర్ గారు సరైన ఆర్ట్ చేయాల్సింది మూవీ మీద అని. ఆ ఇంటర్వెల్ బ్లాక్ మీద పెట్టిన ఎఫర్ట్ సినిమాలో పెట్టుంటే బాగుండేది అనిపించింది. అంత అద్భుతంగా ఇంటర్వెల్ బ్లాక్ పడుతుంది మరి. సో పర్టికులర్ గా మనకి ట్రైలర్ లో చూపించానంటే బిజినెస్ 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 అంటారు కదా, ఆ బిజినెస్ చూడాలి అనుకుంటే మనం మూవీ చూడాల్సిందే. ఎందుకంటే ఆ బిజినెస్ గురించి చెప్తే స్పాయిలర్ అయిపోతుంది కదా సినిమా యాక్టర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా న్యాచురల్ గా చాలా బాగా అనిపించాయి భయ్య. పర్టికులర్ గా నరేష్ గారి పోర్షన్స్, ఆయన ఏంటో ఈ మధ్య కాలంలో సినిమాలో ఎక్కువ కనిపిస్తున్నారు, ఎక్కువగా ఇరక్కొట్టేస్తున్నారు యాక్టింగ్ తో. హీరోయిన్ శివాని గారి గురించి మాట్లాడుకుంటే యాజ్ యూజువల్ ఆల్రెడీ బిఫోర్ సుహాస్ గారు మూవీలో యాక్టింగ్ ఇచ్చిన విధంగానే ఇచ్చారు. ఇక సుహాస్ గారు అయితే మాత్రం యాజ్ యూజువల్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చాలా అద్భుతమైన యాక్టింగ్ ఇచ్చారు. ఇక చాలా మంది యాక్టర్స్ ఉన్నారు భయ్య. వెన్నెల కిషోర్ గారు గానీ, అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తారు కదా సుదర్శన్, ఆయన కూడా చాలా అద్భుతమైన యాక్టింగ్ ఇచ్చారు. అండ్ ఫైనల్ గా మ్యూజిక్, డిఓపి, ఎడిటింగ్ వర్క్ అయితే మాత్రం చాలా బాగా వర్త్ అయ్యాయి మూవీకి. సినిమాలో సాంగ్స్ ఉండాలి, సాంగ్స్ ఏవో కావాలని వస్తున్నట్టు ఫోర్స్డ్ గా ఉండకూడదు. బట్ ఈ సినిమాలో ఉన్న సాంగ్స్ అంతే ఫోర్స్డ్ గా వస్తాయి. ఫైనల్ గా నాకు క్లైమాక్స్ అయితే మాత్రం డెడ్ స్లో అనిపించింది, చాలా బోరింగ్ అనిపించింది క్లైమాక్స్. ఒక పాయింట్ అనుకుని ఆ పాయింట్ చుట్టూ ఒక కామెడీ స్టోరీ అల్లాలి అంటే చాలా స్ట్రాంగ్ గా ఉండాలి స్టోరీ లైన్. బట్ ఈ మూవీలో అదే మిస్ అయిందనే ఫీల్. ఫైనల్ గా నాకైతే సినిమా యావరేజ్ 1. మూవీని చూడాలా వద్దా అంటే నేను చూడమని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మూవీలో చాలా మంచి మంచి రిలేటెడ్ మెసేజెస్ ఉన్నాయి, అవి బాగుంటాయి, ఫ్యామిలీకి కూడా బాగా కనెక్ట్ అవుతాయి. కొన్ని సీన్స్ ఉన్నాయి భయ పర్టికులర్ గా, అంటే అవి మేజర్ ఆఫ్ ద పోర్షన్స్ హైలైట్ అయ్యే సీన్స్ అని చెప్పను కానీ అలాంటి సీన్స్ కొన్ని అవాయిడ్ చేస్తుంటే సెన్సార్ వాళ్ళు ఫ్యామిలీతో అండ్ పిల్లలతో కలిసి కూర్చొని చూడడానికి చాలా బాగుండేది. సో ఫైనల్ గా ఇలాంటి మూవీ రివ్యూస్ అండ్ డిస్కషన్ వీడియోస్ మీరు పొందాలి అనుకుంటే మన జిగిల్ రాజు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి.